నమస్తే అండి. నమస్తే. జగన్ గారి మీద, జగన్ గారి కూటమి మీద సిబిఐ పెట్టిన 11 కేసుల్లో వాన్ పిక్ కుంభకోణం ఒకటి. నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఆయన ఖాతాలోకి 167 కోట్లకే 12,730 ఎకరాలు ఆయన ఖాతాలోకి వెళ్ళింది. ప్రతిగా జగన్ గారికేమో 854 కోట్లు ఆయన ఖాతాలోకి వెళ్ళింది. అసలు ఈ కేసు మీద ఎప్పుడో 2012లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే జగన్ గారేమో 381 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. అసలు దీని కథాకమం విషయం అంటారు? దీని కథాకమం విషయం ఆకలి మీద పులుంటే బాగా ఆకలి మీద ఉన్నాడు రాజశేఖర రెడ్డి. దాదాపు ఆయన రాజకీయాల్లోకి 1978లో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ద్వారా ఎమ్మెల్యే అయిండు. 1978లో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే దాదాపు చాలామందిని చంపాడు. వాడు శవం చూడని రోజు నిద్రపోయేవాడు కాదు. వాళ్ళప్పుడు ఇందిరాగాంధీని ఎదిరించి బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ అని పెట్టి అప్పుడు 78లో ఏం జరిగిందంటే ఆవు దూడ గుర్తు మీద ఆయన ఎమ్మెల్యే అయ్యాడు పులివెందల నుంచి రాజశేఖర రెడ్డి గారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రగిరి నుంచి ఆయన ఇందిరమ్మ వర్గంలో ఉండేవాడు. చిన్న వయసులోనే చంద్రబాబు నాయుడు మంత్రి అయిండు కాంగ్రెస్ పార్టీలో. అర్థమైందా? ఇతన్ని కాంగ్రెస్ పార్టీ నమ్మల ఎవరిని, రాజశేఖర రెడ్డిని. ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా తన ఒక్క ఫ్యాక్షనిజం మెంటాలిటీతోటి హైదరాబాదులో మత కళ్ళలు రేగొట్టేది, గ్రూప్ని మెయింటైన్ చేసేది. అట్లా ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ ఇతను పక్కన పెట్టేది. ఆ టైంలో ఏంటంటే అలా జరుగుతున్న టైంలో 94 నుంచి 2004 మధ్య 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఆ తర్వాత పాదయాత్ర చేసి 2004లో ముఖ్యమంత్రి అయిండు. అప్పటికి రాజశేఖర రెడ్డి కాడ ఏమి లేవు, ఇల్లు అమ్ముకునే దుస్థితికి ఆ సాగర్ సొసైటీలో ఉండవు. ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడికి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండో ఈ జలయజ్ఞం అని ఒకటి పెట్టి, ఈ జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టులు అనేవి పెట్టేసి విపరీతమైనటువంటి 5% కమిషన్ తీసుకునేది. ఇది నేనంటున్న మాట కాదు. అప్పట్లో మైసూరారెడ్డి వీటన్నిటి మీద డాక్టర్ మైసూరారెడ్డి అని కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆయన అంతంలో హోమ్ మినిస్టర్గా కూడా చేశాడు. ఆయన తీసిన రిపోర్టే. అట్లా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా ఎక్కడ లేని కంపెనీలన్నీ సృష్టించాడమ్మా జగన్మోహన్. ఆయన సొంత కంపెనీల్లోకే పెట్టుబడులు అంటే వాళ్ళకేందంటే పారిశ్రామికవేత్తలకి కొన్ని అవసరాలు ఉంటాయి. నీళ్లు కావాలా, భూములు కావాలా, కరెంటు కావాలా, రాయితీలు కావాలా. దీన్నన్నీ ఈయన బెంగళూరులో ఉంటా హైదరాబాద్కి రాకుండా ఈ కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని బయట పడకుండా ఇట్లా భూములు కొట్టేయటం, ఇట్లా ఒక పక్కడబంది వ్యూహం చేశారు. దీనికి ఈ ఆడిటర్ కదా విజయసాయి రెడ్డి అన్నట్టు ఈ కంపెనీలు సృష్టించడంలో పెద్ద దిట్ట. ఫస్ట్ ఏం చేశారంటే ఏపీఐసి ద్వారా ఒక కంపెనీకి చెక్ రిపబ్లిక్ కంట్రీ, అప్పుడు ఏడ దొరకతాయి వీళ్ళకి ఈ దేశాలు, ఈ దొంగలకి చెక్ రిపబ్లిక్ కంట్రీలకు సంబంధించిన ఒకదాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కొట్టాలని చూశారు. అదేం చేశారంటే రద్దు చేపించేసి మన మ్యాట్రిక్స్ ప్రసాద్ అనేవాళ్ళు, ఆయన్ని మామూలుగా ఫార్మా రంగంలో ఉండడం, ఆయన్ని తీసుకొచ్చి వాన్ పిక్ అని ఒక బేసుడు బయట దేశాలకు సంబంధించిన గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి రసల్ ఆల్ ఖైమా, దాని పేరు చూడు ఎలా ఉందో, రసల్ ఆల్ ఖైమా, వాళ్ళతోటి ఒప్పందం ఇట్టా చేసుకొని దాదాపుగా 12,730 ఎకరాల భూమిని. మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటే నిమ్మగడ్డ ప్రసాదే కదా ఆయనేనమ్మా. ఆ దరిద్రుడు వరకు ఫార్మా రంగంలో ఉన్న జైలుకి పోయేవాడు కాదు. ఈ దొంగలతో సామాసం చేసినోడల్లా జైలుకి పోవాల్సిందే. అప్పుడు ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అదే. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు సోనియా గాంధీని బెదిరించి ఏడ కావాలంటే ఆడ సంతకం పెట్టించుకునేవాడు రాజశేఖర రెడ్డి. అప్పట్లో ఈ 12,730 ఎకరాల భూమి దుర్మార్గంగా అక్కడున్న ప్రజల్ని, సామాన్యుల్ని బెదిరించేసి ఆ ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్కి తూర్పు వైపు సముద్రం దాకమ్మా, ప్రకాశం జిల్లాలో ఉప్పుగుండూరు అని రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏం చేశారంటే ఈ ప్రభుత్వం లాగేసుకుంటుంది మీ భూములన్నీ అని చెప్పి అప్పుడు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉండేవాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండరు కదా. ఇప్పుడు అప్పట్లో మోపిదేవి వెంకటరమణ ఒకడు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ భూములు కొట్టేయాలని పెద్ద పథకం రచించేస్తే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏం చేసిందంటే A1 నిందితుడిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం జరిగింది. A2గా వేణుంబాకం విజయసాయి రెడ్డి ఇప్పుడు ఉన్నాడు కదా. అవును. A2గా ఉండి విజయసాయి రెడ్డి, A3గా నిమ్మగడ్డ ప్రసాద్ని, A4గా మోపిదేవి వెంకటరమణని, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ, A5గా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం అప్పటి రెవెన్యూ మంత్రి అన్నమాట ఆయన. తర్వాత A6గా కేవీ బ్రహ్మానందరెడ్డి, A7గా డాక్టర్ మన్మోహన్ సింగ్, ఇతనికి ఐఏఎస్ ఆఫీసరు. తర్వాత A8గా M శామ్యుల్స్, ఇతను కూడా ఐఏఎస్ ఆఫీసరు. తర్వాత A9గా నిమ్మగడ్డ ప్రకాష్, అంటే నిమ్మగడ్డ ప్రసాద్ తమ్ముడు. ఓకే. తర్వాత మీకు తర్వాత ఏం జరిగిందంటే A10గా వచ్చి వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత A11గా జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. జగతి పబ్లికేషన్స్ అంటే తెలుసు కదమ్మా, సాక్షి పేపర్ తల్లి. ఇప్పుడున్న సాక్షి పేపరే, అదే సాక్ష్యం. ఏది బళ్ళ సాక్షి పేపరే సాక్ష్యం ఎలా. తర్వాత రఘురామ్ సిమెంట్స్, ఇప్పుడు భారతీ సిమెంట్సు, రఘురామ్ సిమెంట్సు, తర్వాత కార్మిల్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్. అట్లా వీళ్ళు ఏం చేసినారంటే ఈ కంపెనీలన్నిట్లో తర్వాత A14గా సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇట్లా IPC సెక్షన్ 120B, రెడ్ విత్ 420, 409, 419, 420, 468, 471, 477Aతో పాటు అవినీతి నిరోధక శాఖ ఆ సెక్షన్తో సెక్షన్ 9, 11, 12, 13, 2 రెడ్ విత్ 13(1) CD కేసుల కింద కేసులు నమోదు చేశారన్నమాట. ఈ కేసులన్నీ నేరం రుజువైతే ఏమవుద్ది, యావజ్జీవ కారాశిక్ష పడుతుందన్నమాట. ఇన్ని కేసులున్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ప్రజలకు ముందుకొచ్చి ఎలా మాట్లాడుతున్నామ్మా, దాదాపుగా ₹1, ₹2 తల్లి. ఇతను కేవలం ఏ పని చేయకుండా తండ్రిని అధికారంగా అడ్డం పెట్టుకొని నీకిది నాకిది అనే భోగోతంలో 854 కోట్ల రూపాయలు, ఎంత 854 కోట్ల రూపాయలు దేంట్లో కార్మిల్ ఏషియా హోల్డింగ్సు, రఘురామ్ భారతీ సిమెంట్సు, తర్వాత జగతి పబ్లికేషను, వైఎస్ఆర్ ఫౌండేషను, సిలికాన్ బిల్డర్సు, సండూర్ పవర్లోకి మళ్ళీ ఇచ్చేశారు పెట్టుబడులు. అంటే ఎవరన్నా ఒక పెట్టుబడిదారుడు ఈ వాన్పెక్ దగ్గర మొత్తం టోటల్ భూములు చూసుకుంటే తల్లి, ఆ రోజు వీళ్ళు స్కెచ్ చేసింది ఏందో తెలుసా, 27,257.35 ఎకరాలు. ఈడేం చేశాడంటే 73,000కి ఎకరా చొప్పున ఈడు గుంజుకొని ప్రజల కాడ ఈడు అమ్మేస్తే 12.5 లక్షల ఎకరా. వాట్ ఏ వండర్ స్టోరీ. అంటే ప్రజల భూముల్ని కొట్టేయటానికి ఈ రాజకీయ నాయకులు ప్రజల పట్ల భూబకాసురులుగా మారిపోతున్నారు. సామాన్యుడికేమో ఈ పప్పులు బెల్లాలు పథకాలు రోజుకి ఉండయి కదమ్మా, ఈ పప్పులు బెల్లాల పథకాలు ₹30 పథకాల, ఈ ₹30 పథకాల సామాన్యులకి ఇచ్చేసి ప్రజలు భూముల్ని కొట్టేయటం ఆరంభించేశాడు. ఈయన వచ్చి మళ్ళీ నీతులు చెప్తుండ మరి ప్రజలకి ఏడా మరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాదాపు 11 CBI కేసులు, 8 ED కేసులు, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితమే ఎస్టిమేషన్ వేసింది ఏమని, 43,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, అది బుక్ వాల్యూ అమ్మా. ఈరోజు దాన్ని లెక్కేసుకుంటే ఎంత ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారో, ఎటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. దేశం ఏమైపోతే నాకెందుకు, నా అకౌంట్లోకి 10,000 వచ్చినాయా లేదా అని చూసి పెట్టుకొని వాళ్ళ లక్షల కోట్లు కొట్టేస్తున్నారు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. అందువల్ల నేను అంటుండేది ఏంటంటమ్మా, ఎంత దుర్మార్గం. ఇంకో ముచ్చట చెప్తాను తల్లి. నేను ఈ ఫైలు 2008లో జూన్లో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
జూలై 30న మంత్రిమండలి ఆమోదించింది. నేను అంటుండేది ఏంటంటే మంత్రిమండలి అంటే ముఖ్యమంత్రి ఒక్కడే బాధ్యుడు కాదమ్మా. మంత్రిమండలి అంతా బాధ్యత తీసుకొని అసెంబ్లీలో పెట్టి చర్చించి చేయాల్సిన పని ముఖ్యమంత్రి ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడతారా మంత్రిమండలిలో? ఇప్పుడు అతని స్వార్థం కోసం ఏడ సంతకాలు పెట్టమంటే ఆడ మీరు సంతకాలు పెడితే సంకనాగిపోయేది మీ జీవితాలే కదా. అందువల్ల చూడకుండా సంతకాలు పెట్టేసి, అర్థమైందా? తర్వాత 12,730 ఎకరాలు ప్రభుత్వము ఇంత దుర్మార్గంగా భూములు కొట్టేశారంటే ఒక్కడికి ఒక్క ఉద్యోగం వచ్చిందా? మీరేంది పరిశ్రమలు పెడతామని చెప్పి, యువతకి చదువుకున్న యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పి అడచేస్తేనే కదా ఇవ్వాలి భూములు. ఇప్పుడు ఈ భూములన్నీ వెనక్కి తీసుకోవాలి కదమ్మా, ఎందుకు తీసుకోవటం లేదు అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్సు, రాజకీయ నాయకులు ఇద్దరు ఏకమయ్యి నీకిది నాకిది అని ప్రజల భూములు నాకేస్తారు తల్లి. కాబట్టి ఇటువంటి దుర్మార్గాల్ని నడి బజార్లు పెట్టి కాల్చి పారేయాలమ్మా. ఇటువంటి ఎదవల్ని కంపెనీలు బెటరు, పాడు బెటరు. భూములు అమ్మేది ఏందమ్మా? భూములు ప్రజల భూములు లీజుకి ఇవ్వండి, అమ్మేది ఏంది? వాడు మళ్ళీ ఆ భూములు ఎత్తుకోబోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేది, బ్యాంకుల వాళ్ళ కాడ డిపిఆర్లు పెట్టి అక్కడ బ్యాంకులకు మోసం చేసేది, విదేశాలు బారిపోయేది. ఈ తంతు జరుగుతుందమ్మా భారతదేశంలో. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఏ ప్రభుత్వమైనా రేపు రాబోయే ప్రభుత్వమైనా భూములు అమ్మే ప్రక్రియ పెట్టుకోకూడదు. ఎవరికైనా భూములు లీజు ప్రాతిపదికనే ఇవ్వాలా. వాడు ఎంత పెద్ద తోపు కంపెనీనైనా ఉద్యోగాల కల్పన చేయకపోతే ఒక 2 సంవత్సరాలు చూడాలా, 3వ సంవత్సరం రద్దు చేసేసి ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలా. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే తల్లి, ఈ భూముల్ని కొట్టేయటం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కంపెనీల ముసుగు పెట్టుకొని 100,000 ఎకరాలకు పడగలెత్తారు. ఎవడైనా సరే ప్రభుత్వం కాడ భూమి తీసుకొని కంపెనీ పెట్టి లోకల్లో ఉన్న పిల్లలకి 75% ఉద్యోగాలు కానీ ఇవ్వకపోతే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని నడి బజార్లు పెట్టి కాల్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా, కాల్చి పారేయాలి వాళ్ళని. పోలీసు వాళ్ళు అటువంటి వాళ్ళని పట్టుకొని శిక్షించేది లేదు. మాట్లాడే సామాన్యుల మీద కేసులు పెడితే ఏమొస్తుంది వీళ్ళకి? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఎన్నుకోకుండా ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేసేవాళ్ళని ఎన్నుకోమని చెప్తుండా. ఇలా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు చూస్తాడని. ఈ కేసుగాని రుజువైతే యావజ్జీవాకార శిక్ష పడుతుంది, బయటకు వచ్చే పని లేదు. అర్థమవుతుందా? ఈ తర్వాత ఏం చేస్తాను, ఎలక్షన్లో పోటీ చేసేదానికి కూడా లేదమ్మా. 2 సంవత్సరాల పైన శిక్ష పడింది అనుకో, ఇంక ఎలక్షన్లో పోటీ చేసేదానికి కూడా లేదన్నమాట ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. తర్వాత 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అతనికి ముఖ్యమంత్రి పదవి అవసరము. తద్వారా అందరినీ భయపెట్టవచ్చు, తద్వారా అందరినీ తన మీద కేసులు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన యువత అందరి మీద కేసులు పెడతా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. నువ్వు కేసులు పెడతా ఉంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరు పడరు. కానీ ఇది ఇంకొక దానికి దారితీస్తుందమ్మా, భవిష్యత్తులో ఇంకొక దానికి దారితీస్తుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డికే ఇబ్బంది తప్ప ఇంకెవరికి ఇబ్బంది లేదు. కాబట్టి ఇలా నిందితులు, భూబకాసురులు, ప్రజల ఆస్తిని చేసిన దోపిడీదారుల చేతుల్లో పాలక వర్గం కింద ప్రజలు పరిపాలించబడతారు. కాబట్టి ప్రజాస్వామ్యం రక్షించుకోవాలని నేను తెలుగు ప్రజలందరికీ, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామ్మా. ఈసారైనా ఓటేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఓటేయండి. అంతే తప్ప ఈ పప్పులు బెల్లాల పథకాలను అడ్డం పెట్టుకొని మీరు కానీ ఓట్లు వేసారనుకో ఆంధ్రప్రదేశ్ని ఇంకెవడు కాపాడలేడు. ఆ దేవుడు కూడా కాపాడలేడు, వెంకటేశ్వర స్వామి కూడా ఎవరు కాపాడలేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓటు హక్కు అనేది అమ్ముకోకుండా ఓటుని నిజాయితీగా వేసుకొని తెలుగు ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. తెలివిగల్లా తెలుగు నేల ఈరోజు అప్పులు కుప్పగా మారిపోయింది, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, కేసులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
ముఖ్యమంత్రి అయితే ఎవడికి గొప్ప? ముఖ్యమంత్రి ప్రధాన సేవకుడు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ప్రధాన సేవకుడు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిని అడ్డ చూసుకొని ఈ మంత్రులు ఊరు సెక్రటరీగా పోకుండా ఏడ ధనుంజయ రెడ్డి ఆడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టారో రేపు రివైజ్డ్ చేస్తారు. మిమ్మల్ని ఇప్పుడు సంతకాలు పెట్టిన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరు దేవుడు కూడా కాపాడలేడు. వీటన్నిటి మీద రేపు ఎంక్వైరీ జరగద్ది. అప్పుడు ఎంటైర్ క్యాబినెట్ అంతా గతంలో తండ్రిని అధికారం పెట్టుకొని ఎట్లా జైలుకు పోయినారో మంత్రులు కొంతమంది, ఇప్పుడున్న మంత్రులు చాలామందికి ఏం జరిగింది, ప్రభుత్వంలో ఏం జరిగింది ఎవరికి తెలియదమ్మా. ఆ ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీస్లో ఉంటుంటే ఆడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టారు. కాబట్టి క్యాబినెట్ మంత్రులు జర భద్రంగా ఉండండి. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఒకరు చూసి ఆ ఫైళ్ళు లాస్ట్ మినిట్ ఇంకెంత 60 రోజులే ఉంది. మీరు ఏడాడ సంతకాలు పెట్టరు, ఏటి మీద సంతకాలు పెట్టారు. ఆ ఫైళ్ళన్నీ ఒక సెట్టు జెరాక్స్ సెట్ మీ మంత్రులు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నోళ్ళు మీరు ఏటి పేపర్ మీద సంతకాలు పెట్టారో కనీసం ఆ మినిట్స్ బుక్ ఉంటుంది, వాటిలోనన్నా రాయండి మీ మనసులో భావాలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపలేడు. మినిట్స్ బుక్ గుంజుకొని మీ సెక్రటరీ కాడ మొత్తం రాసి పెట్టేయండి, లేకపోతే ఇరుక్కుంటారు. ఇప్పుడు చూడండి పుంకాలుగా వస్తుంది చరిత్ర బయటికి. కాబట్టి రేపు మిమ్మల్ని ఊరిని వదలరు. ఒక్క లిక్కర్ బిజినెస్లోనే 1,15,000 కోట్లు ప్రజాధనం మీరు తీసుకున్నారు. దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మంత్రులు ముఖ్యమంత్రికి అనుకుంటారేమో మిమ్మల్ని అందరిని దాంట్లో ఇరికిచ్చేస్తుండే జగన్మోహన్ రెడ్డి తెలియగా. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తుండా. కనీసం మీరు చేసిన పనులు లాస్ట్ మినిట్లో అయినా మినిట్స్ బుక్ ఉంటుంది, దాంట్లోనన్నా రాయండి, లేకపోతే ఇరుక్కుంటారు అందరూ. జర భద్రంగా ఉండమని క్యాబినెట్లో ఉన్న యువజన శ్రామిక రైతు పార్టీలో క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ ఒక చిన్న సలహా ఇస్తుండ, ఒక ఇగ్నుడుగా గతాన్ని దృష్టిలో పెట్టుకోండి. అర్థమవుతుందా? మంత్రులు భద్రంగా ఉండమని చెప్తుండ. లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి శ్రీకృష్ణ జన్మస్థానానికి మీరు కూడా పోవాల్సి వస్తుంది. తొందరపడబోకుండా 60 రోజులు టైం ఉంది.